కమ్యూనిటీ ఏర్పరచడం ద్వారా అవగాహన ఏర్పరిచి ఈ వయోజనులందరూ సహాయ సంస్థలు ఏర్పడలేదు. వృద్ధాప్య పింఛను పెంచాలని మరియు వృద్ధాప్య పింఛను అర్హత వయసు 45 యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలంలో తెలంగాణ వయోవృద్ధుల సంక్షేమ సంఘ ఆశ్రమ భవనం ఏర్పాటు చేసుకున్న వృద్ధులు. ఈ కార్యక్రమంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, యాదాద్రి జిల్లా చైర్మన్ మాజీ లిమినేటి సందీప్ రెడ్డి, భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఆలేరు మాజీ శాసనసభ్యులు బూడిద భిక్షమయ్య గౌడ్, బీబీ నగర్ ఎంపీపీ మాజీ చాలా సుధాకర్ గౌడ్, బీబీ నగర్ జడ్పీటీసీ మాజీ గోలి ప్రణీత పింగల్ రెడ్డి, సర్పంచ్ మాజీ భాగ్యలక్ష్మి శ్రీనివాస్, ఎంపీటీసీ మాజీ నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కాసుల ఆంజనేయ గౌడ్, జిల్లా నాయకులు శ్యామ్ గౌడ్, వివిధ పార్టీ అధ్యక్షులు నాయకులు ఈ రోజు ఉన్నది 8 లక్షల మంది, 7 లక్షల మంది ఉన్నారు. మరి వయోధికులు 45 లక్షల మంది ఉన్నారు. కాబట్టి మా వయోధికుల కూడా బడ్జెట్ ఇవ్వాలి. మా వయోధికుల పక్షాన ప్రతి జిల్లాలో ఒక అధికారి ఉండాలి, కనీసం గుమస్థానం ఉండాలి, ప్రతి శాఖ రాష్ట్ర స్థాయిలో ఉండాలి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇక్కడి వయోవృద్ధుల సంఘం రాష్ట్రంలోనే తొలి భవనం నిర్మించుకున్నప్పటికీ సరైన పరిష్కారం కోసం వృద్ధులు సుఖంగా జీవించడానికి, వారికి అవసరమైన సంరక్షణను పొందేందుకు, సురక్షితమైన వాతావరణాన్ని అందించేందుకు ఇక్కడ పార్కును ఏర్పాటు చేయాలని వయోవృద్ధుల సంఘం వారు కోరారు. దయచేసి ముఖ్యమంత్రి గారికి విన్నపం చేసి ఈ వృద్ధులకు పెన్షన్లు కూడా, వితంతువులకు కూడా పెన్షన్లు కూడా మంజూరు చేయాలని నేను కోరుతూ మరొకసారి డాక్టర్లందరికీ కూడా నా హృదయపూర్వక ప్రాధాన్యత చేస్తూ ఇక్కడ వచ్చిన రోజు ఒక ఫోన్ కాల్ చేయడం, ఒకసారి కలవడం చేస్తే దాని మీద మేము ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ కార్యక్రమాలు చేస్తాం. మీ అర్జీలు కానీ ఇవన్నీ 90 రోజులలో అయ్యే కార్యక్రమం, అంటే ఏదైనా మెరిట్గా అయ్యే కార్యక్రమాలు. లిటిగేషన్ నుండి ఆలస్యం అయ్యేటువంటి ఎవరు ఏం చేయలేరు. బట్ వేరే ఒక వ్యక్తికి సంబంధించిన చేయగలిగేటి అన్ని కూడా 90 రోజులలో చేసే కార్యక్రమం ఖచ్చితంగా చేద్దాం. మరి అట్లే మా సత్యనారాయణ గౌడ్ పార్క్ కోసం అని అన్నారు. పార్క్ ఖచ్చితంగా మీరు 4 లక్షలు అడిగి 4 లక్షలు ఇస్తాం. ఓకేనా, అలాట్ చేస్తాం. పెద్దల సంబంధంతో 4 లక్షలు అలాట్ చేసి అది కూడా చేసుకుందాం. ఈ మధ్యనే అన్న సమక్షంలో ఇంకోటి చెప్తాం. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ స్పందించి సమాజం వృద్ధుల పట్ల ప్రాముఖ్యతను గుర్తించాలని, వారి సలహాలను నిర్లక్ష్యం చేయకుండా, వెనుకబడి ఉండకుండా చర్యలు తీసుకుంటాను అని, వారు అడిగిన పార్క్ స్థలంలో 4 లక్షల రూపాయలు వారికి కేటాయిస్తామని తెలియజేశారు. ఒక్క సంవత్సరంలో 56 కోట్లు వచ్చినాయంటే ఇక చూడండి ఏ విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యమంత్రి గారిని అడిగినాం, ఒకసారి 2 సార్లు అడగగానే వారు శాంక్షన్ చేశారు. వారు మన ఆహ్వానం మేరకు వచ్చినందుకు వారికి సంతోషం వ్యక్తం చేస్తూ ఇప్పుడు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. కాబట్టి ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతోనే ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు పెంచినారు. కాబట్టి ఇప్పుడు ఇంకొక ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క పౌరునికి ఇన్సూరెన్స్ ప్రీమియం చేయాలి, అది కనుక కడితే ఎట్లా ఉంటుంది అనేటువంటి ఒక సీరియస్ ఆలోచన జరుగుతూ ఉంది.
ఈ సీఎం రిలీఫ్ ఇచ్చేదానికన్నా లేకపోతే ఈ ఆరోగ్యశ్రీకి పైసలు ఇచ్చేదానికన్నా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి మీద ఒక 10 లక్షల వరకు కనుక ఇన్సూరెన్స్ కడితే ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తే వైద్యానికి సంబంధించినంత వరకు చేయగలిగితే ఎట్లా ఉంటుంది, 8,000 కోట్లు మనం కట్టాల్సి వస్తుంది. ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం చాలా స్కీములు ఉన్నాయి, 2 లక్షలకి 4 లక్షలకి ఇట్లా 360 రూపాయలు సంవత్సరానికి కడితే 4 లక్షల వరకు యాక్సిడెంటల్ మరి ప్రమాద బీమా ఉన్నది. ఇటువంటి బీమా పథకాలు చాలా ఉన్నాయి. లేబర్కు సపరేట్ బీమా సౌకర్యం ఉంది. కానీ వీటన్నిటి కూడా ప్రజల దృష్టిలోకి మనం తీసుకుపోవట్లేదు. ప్రజలను ఎడ్యుకేట్ చేసి దాంట్లో కనుక వాళ్ళని భాగస్వామ్యం చేయగలిగినట్టయితే తప్పనిసరిగా అది సక్సెస్ అవుతుంది. వాటిని పరిష్కరించేంత వరకు పరిష్కరించేటువంటి వైపు మా ప్రయత్నం కూడా నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ చేస్తామనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ప్రధానంగా ఇవాళ సీనియర్ సిటిజన్ భవన నిర్మాణానికి మరి దాతలు ఎవరైతే ముందుకు వచ్చి విజయ రమణారావు లాంటి వాళ్ళు ఈ నిర్మాణం చేసినారో వాళ్ళందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి చాలా రోజుల తర్వాత, ఎందుకంటే నేను 99 నుంచి 2004 వరకు ఈ ప్రాంతానికి పార్లమెంట్ సభ్యుల్ని, తర్వాత 2 సార్లు పార్లమెంట్ సభ్యుల్ని అవతల ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించాను. కాబట్టి గత 5 సంవత్సరాలుగా చైర్మన్గా ఉన్నాను. ఏది ఏమైనా ఏ స్థానాల్లో ఉన్నా ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పెట్టుకొని ముందుకు పోతున్నాం. కాబట్టి మీ అందరి యొక్క ఆశీర్వచనం వల్ల, మీ అందరి యొక్క సహకారం వల్ల మేమంతా ఈ స్థాయిలో ఉన్నామనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, తప్పనిసరిగా మీరు మా దృష్టికి తెచ్చినటువంటి పలు సమస్యలను పరిష్కారం చేసే దాని కొరకు ప్రభుత్వానికి ఒప్పించి మెప్పించి చేస్తామనేటువంటి విషయాన్ని సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.